వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం భీమేశ్వర సదన్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 3 రోజుల శిక్షణా కార్యక్రమం ముగిసింది. జూలై 13 నుంచి 15 వరకు జరిగిన ఈ శిక్షణలో సుమారు 100 మంది ఉద్యోగులు, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు. ఆలయ సంస్కృతి, పూజా విధానాలు, గో సంరక్షణ, సామాజిక ఆడిట్ వంటి అంశాలపై నిపుణులు అవగాహన కల్పించారు. ముగింపు కార్యక్రమంలో దేవస్థానం ఈవో ఎల్ రమాదేవి పాల్గొన్నారు. వారికి శిక్షణ ధృవీకరణ పత్రాలను అందజేశారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లేదు కొన్ని ఉన్నాయండి. దేవాలయాలు చేయడానికి వీల్లేదు. దాన్ని వ్యసనాన్ని అనుకోండి, నేను ఒప్పుకున్నట్టే రూల్ ఏంది? ఫస్ట్ మీరు ఏ పేపర్ ఇస్తానో ఆఫీసులు ఇంట్లో వేస్తారు. ఆ ఇంట్లో చదువుకున్న పేపర్ ఏదైనా మన కటింగ్స్ ఉన్నాయో మా ఉన్నాయని చెప్పి అవన్నీ ఏం చేసి పుస్తకాల్లో న్యూస్ ప్రింట్ అంటించేసి మిగతా పట్టుకెళ్ళి విజిటర్స్ పడేస్తాం ఆ పేపర్లో. అధికారం పడుతుంది, బట్ చూస్తా కాదా అబద్ధం అది. సార్ ఇమీడియట్లీ డీజీ సైడ్ నో టేక్ సీరియస్ యాక్షన్, సస్పెండ్ చేయమన్నా. సార్ సస్పెండ్ చేసి పెడతారు. నో సస్పెండ్ ఇమీడియట్లీ, ఆయన సస్పెండ్ చేయాలి. నో సస్పెన్షన్, డిస్మిస్ చేయమన్నా. సో సోషల్ ఆడిట్ కదా అని చెప్పి నువ్వు ఏమార్పాటుగా ఉన్నా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫోకస్డ్ ఏరియాస్లో ఏవైతే సోషల్ ఆడిట్లో ఫోకస్లో ఉన్నాయో ఆ ఏరియాస్లో ఏమాత్రం మనం ఏమంటున్నాను ఏమార్పాటుగా ఉన్నా కూడా పాము మంత కింద పాము జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ డిస్మిస్ ఇమీడియట్లీ. ఇప్పుడు దీంట్లో క్లయింట్ హ్యావ్ నో రోల్ టు ప్లే. మీ దగ్గర పనిచేసేటటువంటి వాళ్ళకి ఇంటర్నల్ డిపార్ట్మెంట్ ఆడిట్ సంబంధం మీకును ఆడిట్ డిపార్ట్మెంట్కి సంబంధం, వాళ్ళకే బాధ్యత లేదు. మన కింద పనిచేసేటువంటి వాళ్ళకి ఏమీ దీంట్లో బాధ్యత లేదు. కానీ సోషల్ ఆడిట్లో క్లయింటీల్ హ్యావ్ మేజర్ రోల్ టు ప్లే. ఇలా చెప్పాను నేను మీకు. మన దగ్గర పనిచేసేటటువంటి వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఏం జరుగుతుందో దాన్ని వక్రించి చెప్పారనుకుంటే సమాజంలో సత్యం కాదు, అబద్ధమే. మన మీద వాడు లీవ్ శాంక్షన్ చేయలేదనో, వాడి ప్రమోషన్ ఇవ్వలేదనో ఏదో ఒక వంక పెట్టాడు కదా. అలా వచ్చినప్పుడు బాధ్యత తీసుకుని బయట సివిల్ సొసైటీ ఈ పౌర సమాజం ప్రశ్నిస్తుంది, నువ్వు తప్పు చేస్తున్నావు, ఈ పొరపాటు చేసావు కదా అని చెప్పి. అట్లాగే ఎయిమ్స్ యొక్క ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ, ఆర్థికపరమైనటువంటి జవాబుదారీతనాన్ని సోషల్ ఆడిట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. మనం ఎంత కరెక్ట్గా ఉన్నప్పుడు కూడా ప్రొసీజర్ ఫాలో అయినా లేదా? వైలేషన్ ఆఫ్ ప్రొసీజర్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. Department rules are very important. They are predominant. You cannot violate them. మీరు ప్రత్యేకంగా మీకు ఇచ్చినటువంటి మెటీరియల్లో ఎంక్వైరీస్ పెట్టారు చూడండి ఒకసారి. దాంట్లో ఒక విచారణ క్రమం ఏ రకంగా ఉండాలి, ఏ రూల్స్ పాటించాలని చెప్పి మీకు ఇచ్చిన దాంట్లో పెట్టాం. దాన్ని విచారణాధికారి ఎవరై ఉండాలి, నీకు ఒక అవకాశం అంటే కల్పించాలా, ఇవన్నీ ఇదంతా కూడా ఇంటర్నల్ గా ఉంటుంది. మరి బయట ఉండేవాడు ఏమంటాడు, వాడికి రూల్స్ అవసరం లేదు. ఇది మనం వచ్చి ఇన్కమ్ ఎగ్జాంపుల్ చెప్పాను. అనుదానానికి కోసం ఖర్చు పెట్టేటప్పుడు మన రూల్ ప్రకారం మనకు ఉన్నా కానీ కొన్ని ఫ్రీగా వస్తూ ఉంటాయి. దాన్ని ఎట్లా మీరు మెయింటైన్ చేస్తారు? ఎలాంటి ఏమవుతుంది? తీసుకెళ్ళి కిచెన్లో ఇచ్చాడు, మీ దగ్గర మీ దృష్టికి రాలేదండి. నేను ఒక డివోటీనండి, నేను ఒక 25 kgs బస్తా తీసుకెళ్ళి కిచెన్లో ఇచ్చి అయ్యగారికి ఇస్తే, ఈవో గారికి ఇస్తే ఎటో పోతుంది, నేనే ఇచ్చుకుంటానని చెప్పి కిచెన్లో ఇచ్చాడు. అది అకౌంట్ బంద్ కాలేదు. ఇటువంటివన్నీ బోర్డెన్ ఉంటాయి. కొంతమంది గుప్తదానం చేస్తారు. మీరు రికార్డు రాసాడు ఒప్పుకోరు, రికార్డు ఒప్పుకొని అంటాడు, నాకు రసీదు అక్కర్లేదు అంటాడు. తిరుపతిలో తెల్లవారి పొద్దున 6 గంటల మొదలుకొని 8:30 దాకా 20 గారి దగ్గర కూర్చోరండి. నువ్వు చూడండి, బస్సులు ఇలా కూర్చొని ఉంటారు, కట్ల పెట్టుకొని గోతాలు పెట్టుకొని. గవర్నర్స్ ఇట్లా ఇచ్చేస్తారు. అసలు నాకేం అక్కర్లేదు సార్, దర్శనం చేయించారు సార్, వెళ్ళిపోతాను. అది ఎట్లా అకౌంట్ పనిచేస్తారు? సో ఇలాంటి దేవాలయాలకి భక్తులు సమర్పించేటటువంటి కానుకలు కానీ వస్తువులు కానీ
వీటన్నింటినీ కూడా లెక్క కట్టడం కష్టం, వాటి వాల్యూ కట్టడం కష్టం. గోల్డ్ ఉంది, అప్రైజర్స్ కావాలి, ఆ అప్రైజర్ రికగ్నైజ్ వాడు అయి ఉండాలి. మనోడు తెలిసిన వాడు కాబట్టి ఊళ్ళో ఉన్నటువంటి జ్యువెలరీ వాడు పెట్టి అప్రైజ్ చేయరా అంటే దాన్ని గవర్నమెంట్ ఒప్పుకోదు. సో ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ఇది ఆర్టీఐ కరెక్ట్గా అప్లై కావాలని ఒక వాదన. కానీ ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు ఉన్నటువంటి వాళ్ళంతా మెమోలు ఇస్తున్నారు, ఇది కూడా మా కింద కవర్ అవుతుంది, మీరు జవాబుదారీ ఉంది అని అంటున్నారు. దీనికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఒక డెసిషన్ తీసుకొని దానికి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. అప్పటిదాకా ఇవన్నీ ఇట్లాగే ఉంటాయి. ఆల్రెడీ ఒక ప్రాబ్లం నడుస్తుంది హెడ్ ఆఫీస్లో. చాలా మంచి మాట, ఉపాధి కాదు, వాటి జీవితం ఇదే పనిలో ఉన్నవాడు చాలా మంది ఉన్నారు. మీరు ఏ రకంగా క్రియేట్ ఇవ్వనో కేవలం పెన్షన్ పెట్టడమే ఒకే పనిగా ఉన్నవాడు కొన్ని. కావ్య పద్యాలు ఏమిటి అంటే, ఒక కావ్యం రాసేటప్పుడు మంగళాదేని, మంగళ మధ్యాన్ని, మంగళాంతాన్ని అంటారు. ఒక కావ్యం రాసినప్పుడు మంగళప్రదంగా శ్రీయనం, శ్రీభాష అనే గాయత్రి మంత్రం. విజయరాఘవాచార్యులు గారికి మరియు రామాయణం శర్మ గారు నాకు భద్రాచలం నుంచి కూడా పరిచయం. అలాగే రామారావు గారికి అందరికి కూడా నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు. ఎందుకంటే ఇలాంటి క్లాసులు చాలా అవసరమని నేను ముందు రోజు కూడా చెప్పాను, అలాగే ఇప్పుడు కూడా చెప్తున్నాము. మేము డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా సెలెక్ట్ అయిన తర్వాత డాక్టర్ ఎంసీఆర్ HRDITలో అక్కడ ట్రైనింగ్ తీసుకున్నాము. అదే స్థానంలో సార్ చెప్పినట్టుగా మళ్ళీ నేను అక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా కూడా చేశాను. అంటే అప్పుడు మేము అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ చూస్తే భయపడేవాళ్ళం. క్లాస్కి ఏ నిమిషంలో కొంచెం లేట్గా వెళ్తే ఏమవుతుందో అని భయపడిన గౌతమ్ గారు, తర్వాత చాలా మందిని అంటే జ్వాలా నరసింహారావు గారు వాళ్ళందరినీ మేము అప్పుడే చూసాం సార్. అట్లా మేము అక్కడ చదువుకోవడం 45 days. అయితే అందరితో పాటు నాకు కూడా ఏమనిపించిందంటే, నాది హైదరాబాద్లో ఇల్లు ఉన్నప్పటికీ కూడా నేను కూడా హాస్టల్లో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో వెళ్ళి అక్కడ క్లాసులకి అటెండ్ చేయడం జరిగింది. అందులో డిఫరెంట్ ఏజ్ గ్రూప్లో వాళ్ళని సెలెక్ట్ అవుతాం కాబట్టి అందరినీ కలుసుకోవడం ఒక ఎక్స్పీరియన్స్. తర్వాత అక్కడ టీచింగ్ చాలా బ్రహ్మాండంగా మనకు, అంటే అప్పుడు కొత్తగా వస్తాం కాబట్టి మనకు ఆసక్తి ఇంకా ఎక్కువ చదువుకొని వచ్చి అప్పుడు ఇమీడియట్గా రావడం, తర్వాత నేర్చుకోవాలనేది, ఆ నోట్స్ తీసుకోవడము, పాయింట్స్ రాసుకోవడము, ఇవన్నీ కూడా అది అక్కడ నుంచి మొదలయ్యి నేను ఇప్పటికి కూడా ఎవరైనా మీటింగ్ చేసినా కానీ లేదా మీటింగ్ అటెండ్ చేసినా ఎవరైనా పిలిచినా ఓ పెన్ను పేపర్ పెట్టుకొని వెళ్ళిపోతాను. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తారో నోట్ చేసుకోవడం. అలాగే మా కలెక్టర్స్ మీటింగ్ అయినా కూడా మేము వారు ఏం మాట్లాడుతున్నారో అందులో ముఖ్యమైన పాయింట్స్ నోట్ చేసుకునేదాన్ని. ఒక కలెక్టర్ గారు సడన్ గా లేపి నా పక్కన ఉన్న వ్యక్తిని ఇప్పుడు నేను ఏం చెప్పానో చెప్పండి అంటే కొంతమంది చెప్పలేకపోయేవాళ్ళు. అంటే సింపుల్ విషయం, మామూలుగా మాట్లాడుతుంటే శ్రోతల్లాగా వినడం కాకుండా ఇక్కడికి వచ్చినప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఎందుకు వచ్చాం మనం అసలు ట్రైనింగ్ అనేది 3 రోజులు అంత దూరం నుంచి ఎన్నో ప్రయాస వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు కాబట్టి మనం చేసిన ఏర్పాట్లు కాదు, వారు రావడానికి ఎంత కష్టపడ్డారు, 3 రోజులు ఇక్కడ ఉన్నారు, ఏం చెప్పని ఏం నేర్చుకున్నాం అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. తర్వాత ఇందులో అన్ని విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఇంకా అవసరం అనుకుంటే వెళ్ళి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడతోనే కాదు, మీరు ఉద్యోగంలో చేరి ఎన్నో ఏళ్ళైంది, ఇలాంటి క్లాసులు మీరు ఇంతకుముందు విని కూడా ఉండకపోవచ్చు. కొంతమంది ఎక్స్పీరియన్స్ అయ్యి గతంలో సీతా క్లాసుల్లోనే మనకు విని ఉండొచ్చు. అలాగే ట్రైనింగ్ అనేది చాలా మందికి అవసరం అని ఇప్పుడు కూడా చెప్తున్నాం. కొత్తగా మా దగ్గర కూడా 2 ఎంప్లాయీస్ జాయిన్ అయ్యారు కంపాషనేట్ గ్రౌండ్స్ లో. వాళ్ళకు కూడా ఈ క్లాసులు అవసరము. నేను మా ఉద్యోగులందరికీ కూడా చెప్పాను, వీలైనంత మటుకు పైకి వెళ్ళి కూర్చోండి, మీరందరూ కూడా చక్కగా అక్కడ వినే విషయాలు విన్న తర్వాత మనకు ఇప్పుడు ఈ రోజు ఉపయోగపడకపోవచ్చు, లైఫ్ లాంగ్ ఉపయోగపడే విషయాలు కొన్ని ఉన్నాయి, తర్వాత మన జాబ్ లో ఉపయోగపడే విషయాలు కూడా ఉన్నాయి. అంటే ఆ డిసిప్లిన్ మనం నేర్చుకుంటే నెక్స్ట్ తరాల వారికి కూడా